హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎవర్గ్రీన్ బ్రాంచ్. ఇవాళ సెషన్లో వచ్చేసి మనం డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో డయోడ్, ట్రాన్సిస్టర్, లాజిక్, డిటిఎల్ గురించి నేర్చుకుందాం. ఇది వచ్చేసి మనకి డిటిఎల్ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్. ఇందులో వచ్చేసి మనం చూసినట్టయితే ఇది ఒకటి కామన్ ఎమిటర్ ట్రాన్సిస్టర్. ఇక్కడ వచ్చేసి మనం 4 డయోడ్స్ యూజ్ చేస్తున్నాం, D1, D2, D3, D4. ఇది వచ్చేసి -VBB సప్లై, ఇది వచ్చేసి +VCC సప్లై, ఇది వచ్చేసి రెసిస్టర్ RC, ఇక్కడ వచ్చేసి R3 రెసిస్టర్, ఇక్కడ వచ్చేసి R0 రెసిస్టర్. ఓకేనా, ఇది మనకి సర్క్యూట్ డయాగ్రామ్ అనమాట. ఈ మన డిటిఎల్ అనేది దేన్ని బేస్ చేసుకొని అంటే నాండ్ గేట్ని బేస్ చేసుకొని మనం ఈ డిటిఎల్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఇది యూజ్ చేయడానికి మెయిన్ కారణం ఏంటి అని అంటే ఆర్టీఎల్ అండ్ డిసిటిఎల్ ఏదైతే ఉన్నాయో దాని యొక్క డిసడ్వాంటేజెస్ని ఓవర్కమ్ చేయడానికి మనం డిటిఎల్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఫస్ట్ దీని ఆపరేషన్ చూద్దాం. ఆపరేషన్ ఆఫ్ ద డయోడ్స్ వెన్ ద ఇన్పుట్ ఆర్ లో ద డయోడ్స్ ఆర్ ఫార్వర్డ్ బయోస్. ఎప్పుడైతే మనం ఇన్పుట్ అనేది లో ఇస్తామో, ఏబి అనేటువంటివి ఇన్పుట్స్, ఈ ఇన్పుట్స్ ఎప్పుడైతే మనం లో ఇస్తామో అప్పుడు డయోడ్ అనేది ఫార్వర్డ్ బయోస్లో ఉంటుంది. లో ఇన్పుట్ ఇచ్చినప్పుడు డయోడ్స్ అనేది ఫార్వర్డ్ బయోస్లో ఉంటుంది అండ్ డయోడ్స్ ఆర్ షార్ట్ సర్క్యూటెడ్, దెన్ ఆటోమేటికలీ డయోడ్స్ ఆర్ గోయింగ్ టు ఆఫ్. అప్పుడు మనం లో ఇచ్చినప్పుడు ఏమవుతుంది, డయోడ్స్ అనేవి షార్ట్ సర్క్యూట్ అయ్యి ఆటోమేటిక్గా డయోడ్స్ వచ్చేసి మనకి ఆఫ్ అయిపోతుంది అనమాట. దెన్ -VBB కెన్ గివెన్ యాజ్ ఇన్పుట్ యాజ్ ఎ ట్రాన్సిస్టర్. అప్పుడు ఏమవుతుంది, ఆ టైంలో మనకు -VBB ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనం ట్రాన్సిస్టర్, ఇక్కడ డయోడ్స్ ఎప్పుడైతే ఆఫ్ అయిపోతాయో ఇక్కడ మనం ఇన్పుట్ అనేది -VBBకి ఇస్తామన్నమాట. ఈ -VBB ఇన్పుట్ అనేది ట్రాన్సిస్టర్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మనం -VBB అనేది ట్రాన్సిస్టర్కి ఇన్పుట్గా ఇస్తామో అప్పుడు ట్రాన్సిస్టర్ అనేది ఓపెన్ సర్క్యూట్ అవుతుంది. హెన్స్ ద అవుట్పుట్ యాజ్ హై వీ కెన్ గెట్. ఇక్కడ మనకి అప్పుడు ట్రాన్సిస్టర్ అనేది ఓపెన్ సర్క్యూట్ అయినప్పుడు మనకు అవుట్పుట్ వచ్చేసి హై అనేది ఉంటుందన్నమాట. ఓకేనా, వెన్ ద బోత్ ఇన్పుట్స్ ఆర్ హై ద డయోడ్స్ ఆర్ ఓపెన్ సర్క్యూట్, ఆటోమేటికల్లీ రిమైనింగ్ డయోడ్స్ ఆర్ కనెక్టెడ్ టు ద VCC, దెన్ ద డయోడ్స్ ఆర్ గోయింగ్ టు ఆన్. ఇక్కడ వచ్చేసి మనం ఎప్పుడైతే మనం ఇన్పుట్ అనేది ఎక్కువ ఇస్తామో, హై ఇన్పుట్ అనేది ఇస్తామో డయోడ్స్కి ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ డయోడ్స్ అనేది ఓపెన్ సర్క్యూట్ అవుతుంది. ఆటోమేటిక్గా రిమైనింగ్ డయోడ్స్ ఏవైతే D3 అండ్ D4 డయోడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటివి VCCకి డైరెక్ట్ కనెక్ట్ చేయడం జరిగింది ట్రాన్సిస్టర్ ద్వారా. సో అప్పుడు రిమైనింగ్ డయోడ్స్ అనేటివి ఏమవుతుంది, ఆన్ అవ్వడం జరుగుతుంది. సో ఆ టైంలో వచ్చేసి హెన్స్ ద ట్రాన్సిస్టర్ గోస్ టు సాచురేషన్ రీజన్ ఆర్ సాచురేటెడ్ or short circuited region, then the output connected to the ground, hence the output circuit is low. నెక్స్ట్ ఆ టైంలో ఏమవుతుంది అని అంటే మన ట్రాన్సిస్టర్ అనే సాచురేషన్ రీజియన్లోకి వెళ్ళిపోతుంది, అంటే షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది. ట్రాన్సిస్టర్ ఏదవుతుందో షార్ట్ సర్క్యూట్ అయ్యి అప్పుడు అనేది మన అవుట్పుట్ అనేది దేన్ని కనెక్ట్ చేస్తాం, అప్పుడు అవుట్పుట్ వచ్చేసి మనం గ్రౌండ్కి కనెక్ట్ చేస్తాం. సో గ్రౌండ్కి కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, అక్కడ అవుట్పుట్ అనేది మనకి ఆ సర్క్యూట్లో ఉన్నటువంటి అవుట్పుట్ వచ్చేసి మనకి వెరీ లో అవుతుంది. సో ఇది వచ్చేసి మనకి ట్రూత్ టేబుల్ అనమాట. AB అనేటువంటివి ఇన్పుట్స్, V0 అనేది అవుట్పుట్ అనమాట. ఎప్పుడైతే 2 ఇన్పుట్స్ అనేటివి 0 ఇస్తామో, అంటే లో ఇన్పుట్ ఇస్తామో మనకి హై అవుట్పుట్ అనేది అవుతుంది. ఎప్పుడైతే ఒక ఇన్పుట్లో ఒక అవుట్పుట్ హై ఇస్తామో అప్పుడు మనకి అవుట్పుట్ వచ్చేసి హై అవుతుంది. ఎప్పుడైతే మనం ఇన్పుట్ A అనేది హై, ఇన్పుట్ B అనేది లో ఇస్తామో అప్పుడు కూడా అవుట్పుట్ అనేది హై అవుతుంది. కానీ ఎప్పుడైతే 2 ఇన్పుట్స్ మనం వచ్చేసి హైగా ఇస్తామో అప్పుడు వచ్చేసి మనకి లో ఇన్పుట్ అనేది జనరేట్ అవ్వడం, లో అవుట్పుట్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఎడి చేసి మనం 2 టైం ఏదన్నా ఒకసారి లేదా 2 టైమ్స్ మనం రెండు డయోడ్స్లకి లేదా ఏదైనా ఒక డయోడ్కి మనం అవుట్పుట్ అనేది లో ఇస్తాము, అప్పుడు మనకి అవుట్పుట్ అనేది హై వస్తుంది. అంటే ఇన్పుట్ అనేది లో ఉన్నప్పుడు అవుట్పుట్ అనేది హై వస్తుంది. కానీ ఎప్పుడైతే మనకి ఇన్పుట్ అనేది హై ఇస్తామో, రెండింటికి మనం హై ఇస్తామో అప్పుడు వచ్చేసి మనకి లో అవ్వడం జరుగుతుంది. సో దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అని అంటే నాయిస్ ఇమ్యూనిటీ ఈజ్ హై. దీని యొక్క అడ్వాంటేజెస్ వచ్చేసి నాయిస్ ఇమ్యూనిటీ అనేది హై ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పవర్ డిసిపేషన్ ఈజ్ వెరీ లెస్ కంపేర్ టు ఆర్టీఎల్తో పోల్చితే మనకు పవర్ డిసిపేషన్ వచ్చేసి తక్కువ అనమాట. డిసడ్వాంటేజ్ ఏం లేదు, డిసడ్వాంటేజెస్ వచ్చేసి ఒకటే, స్లో ఆఫ్ ఆపరేషన్. దీని యొక్క ఆపరేషన్ వచ్చేసి వెరీ స్లోగా ఉంటుందన్నమాట. ఓకేనా, సో ఇదన్నమాట డిటిఎల్ గురించి. మనం నెక్స్ట్ సెషన్లో డిసిటిఎల్ గురించి నేర్చుకుందాం. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఎవర్గ్రీన్ బ్రాంచ్. ఇంకా ముందు మంచి వీడియోస్తో కలుద్దాం.